ఈసారి 51,00,000 రూపాయలకి వినాయకుడి లడ్డు ఆయన సొంతం చేసుకున్నారు. చాలా విశేషం అండి. మీరు లాస్ట్ టైం లడ్డు గెలుచుకోవడం, ఈసారి కూడా గెలుచుకోవడం. మొదటిగా భక్తి చెప్పొచ్చు మేడం. రేపు చేసే పని ఇయ్యాలే కావాలి, ఎల్లుండి చేసే పని ఇయ్యాలే కావాలి అన్న పట్టుదలతో ముందుకు వెళ్ళటము. ఇప్పుడు 51,00,000 రూపాయలు ఏం చేస్తారండి? 9 days భగవంతునికి ఇచ్చే ప్రతి సేవలో మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అన్నదానాలలో మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అది చాలా తృప్తినిస్తుంది మేడం మాకు. సక్సెస్ఫుల్ అవ్వడానికి సక్సెస్ మంత్ర ఏంటని అడిగితే గణేష్ గారు మేడం, సో వినాయకుడి దేవుణ్ణి మనం పూజించి బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రశాంతంగా ఆలోచించి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ తోలాడుకుంటూ వస్తుంది మనల్ని. గణేష్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? మీరు ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే రూట్ లో ఉన్నాయి మేడం. అన్ని కూడా మెయిన్ రోడ్ వెంచర్స్. కమర్షియల్ బిట్ లో చాలా హ్యూజ్ గ్రోత్ కనిపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ మంత్ నుంచి రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీరు మరిన్ని హైవే ప్లాట్లు అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారా? మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్స్ నుంచి మెయిన్ రోడ్ ప్లాట్స్ కి డైవర్ట్ చేయాలన్న మైండ్ సెట్ తో నేను ప్రతి క్షణం థింక్ చేస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకుని నిమజ్జనానికి అందరం సిద్ధమవుతున్న సమయం. చాలా చోట్ల నిమజ్జనం మొదలైపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ఏడు జరిగే లడ్డూ వేలం ఒక చాలా పెద్ద ఘట్టం ఆధ్యాత్మికంగా, అలాగే సమాజంలో కూడా మంచి పట్టుని చూపించడానికి. లాస్ట్ టైం మనకి మై హోమ్ పూజ అసలు కమ్యూనిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వినాయకుడి భక్తుడిగా అక్కడ వేలం పాట పాడి లడ్డూని పొందిన గణేష్ గారు మనకు తెలుసు కదా. ఈసారి రీసెంట్గా ఆయనతో మాట్లాడాం మనతో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేలంపాట అయింది. అండ్ ఈసారి 51,00,000 రూపాయలకి వినాయకుడి లడ్డు ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనతో ఇవాళ మాట్లాడబోతున్నావు. భగవంతుడి ఆశీస్సులు ఉంటే లాస్ట్ టైం బోలెడని ఆశీస్సులు వెంట పెట్టుకొచ్చారన్నమాట లడ్డూతో పాటు. మరి ఈసారి ఏమిటో అన్నీ మాట్లాడదాం. గణేష్ గారు వెల్కమ్ అండి. నమస్కారం. నమస్తే మేడం. సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మేడం. నాకు పరిచయం సుమన్ టీవీ నుంచి మంచి పరిచయం వచ్చింది. సో ఇప్పుడు నేను పరిచయం చేసుకోవాల్సిన పని కూడా లేకుండా గుర్తింపు వచ్చింది. కొండపల్లి గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఖమ్మం అండ్ హైదరాబాద్ మా బ్రాంచెస్ ఉన్నాయి. సో చాలా విశేషం అండి. మీరు లాస్ట్ టైం లడ్డు గెలుచుకోవడం, ఈసారి కూడా గెలుచుకోవడం, ఇదేంటి మ్యాజిక్కా లేకపోతే మీ భక్త వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నారా ఏమిటి? మొదటిగా భక్తి చెప్పొచ్చు మేడం. అమ్మ నాన్నలు లక్ష్మీ గణపతి వినాయకుడి గుడి కట్టియటము, ప్రతిరోజు గుడికి వెళ్ళటము, తర్వాత నేను ఇక్కడ మైహూం భుజాలో ఉండేసి భుజాలో ఉన్న టెంపుల్కి ఎవ్రీడే వెళ్ళి దేవుని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవటము. ఇంకా అక్కడి నుంచి భక్తి అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడాను ప్రతి కార్యక్రమంలోనూ దేవుని ఫస్ట్ తలుచుకొని ముందుకు వెళ్ళటము భక్తితోనే నడుస్తుంది. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే పట్టుదల. భక్తి అలా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవటము, ఆ తర్వాత దాంట్లో మనం అదే పనిని దేవుడి అనుగ్రహం ఉన్నాక మనం ఎంత పట్టుదలగా దీన్ని సాధించగలుగుతాము అనే పట్టుదల కంప్లీట్గా ప్రతి క్షణం ఒకటి పని అనుకున్నామంటే అది ఏ రాత్రైనా కావాల్సిందే. రేపు చేసే పని ఇయ్యాలే కావాలి, ఎల్లుండి చేసే పని ఇయ్యాలే కావాలి అన్న పట్టుదలతో ముందుకు వెళ్ళటము. ఈ రెండే కాకుండా ధైర్యం. దేవుడు అనుగ్రహం ఉన్నా మనం ఎంత పట్టుదల పట్టినా ఎనిక్కిపోకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళే శక్తిని కూడా తీసుకుంటూ ఈ మూడు ఈక్వల్గానే ప్రసన్నమై ఆ దయ కురిపిస్తూ ఉన్నాడు దేవుడు. వర్షం ఎలా కురుస్తుందో నిన్న మా మీద అలా దేవుడి బ్లెస్సింగ్స్ కురిచాయన్న ఫీల్లో ఉన్నాం. ఈసారి ఏం మొక్కుకున్నారు గణేష్ గారు? ఈసారి ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాము మొదటిగా. తర్వాత రాబోయే వైన్ షాప్ టెండర్స్ మాకు ఇంకా ఎక్కువ షాప్స్ తగలాలి. పోయినసారి ఇదే సందర్భంలో ఆంధ్రాలో వైన్ షాప్ టెండర్స్ కండక్ట్ అయ్యాయి మేడం. సో అక్కడ ఏంటంటే ఇదే లడ్డు ఆక్షన్, మైహోం భుజ లడ్డు ఆక్షన్ కూడా 29 lakhsకి మనం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో తీసుకున్నాక ఆ బ్లెస్సింగ్స్తోనే అక్కడ టెండర్లు వేసాము. అనుకోకుండా జనరల్గా ఒకటి తగిలితేనే, ఒక షాప్ తగిలితేనే చాలా అదృష్టంగా భావిస్తాము. 100 అప్లికేషన్లో ఒక అప్లికేషన్ మంది వచ్చింది అనగానే. అలాంటిది నాకు ఏకంగా నా ఒక్కడి పేరు మీద 4 తగలటంతో చాలా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళాము. సో లక్ష్మీ గణపతి కటాక్షం. ఎగ్జాక్ట్లీ మేడం. కానీ మీరు మెయిన్గా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కదా? మెయిన్గా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం మేడం. అది వైన్ షాప్స్ వచ్చేసి గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. సో అది ఒక పార్ట్ మేడం, అదొక సెక్టార్లో ఉన్నాము. తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టార్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఖమ్మం, ఈ రెండిట్లో మేము ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాము రియల్ ఎస్టేట్ రంగంలో. ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ అనిపించలేదా? మీరు ఇంత భక్తిపరులు కాబట్టి అడుగుతున్నాను మేడం. అంటే
రియల్ ఎస్టేట్ రంగం అంటే అది నిర్మాణాత్మకంగా ఇల్లు అవును. లేకపోతే ఒక 4 రూపాయలు సంపాదించుకోవడానికి ఒక సాధనం అందరికీ. అవును మేడం. కానీ వైన్ షాప్ పెడుతున్నప్పుడు ఎప్పుడు కొంచెం డిస్టర్బ్ అవ్వలేదా, అయ్యో ఎందుకు ఇది మనకు వద్దు కదా, మన భక్తి పరులం కదా అనేసి? అనిపిస్తుంది మేడం, అనిపిస్తుంది. అయితే అది అది వ్యాపార రీత్యా అది చేసేది చేయాల్సిన తప్ప వ్యాపారం. మీరు- ఇప్పుడు సడన్గా 5-10 లక్షలు కావాలి అనుకున్న సందర్భంలో మనం ఇవి షాప్స్లో మనకు కౌంటర్ చేతిలో ఉంటుంది కదా అన్నట్లుగా మైండ్ సెట్ ఉంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వచ్చేసి ఏంటంటే ఇది కెరీర్లో నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఈరోజు రీచ్ అవ్వగలుగుతాం. అది రీచ్ అవ్వాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. కానీ మీరు అన్నది రైటే. గణేష్ గారు చాలా విషయాలు మీ సీక్రెట్స్ చెప్పాలి వాళ్ళు మా ప్రేక్షకులకు. ఎందుకంటే చాలా మందికి ఆస్తులు కూడగట్టుకోవాలి, డబ్బులు సంపాదించాలని ఉంటుంది, కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు. ఏంటి ఆపుతుంది అంటే వాళ్ళని ఏదో ఒక చిన్న 10 లక్షలు 20 లక్షలు ఉంటే ఎఫ్డీలో పడేసి పెడతారు, కానీ మేడం ముందుకొచ్చి ధైర్యంగా ప్లాట్స్ కొనరు, లేకపోతే మీరు చెప్పినట్టు హైవే పక్కన ల్యాండ్స్ ఉన్నా కూడా కొనరు. ఇక్కడ ధైర్యం చేయాల్సిందే మేడం. రెసిడెన్షియల్ ప్లాట్స్కి కొంత బడ్జెట్ అవుతుంది, చిన్న బడ్జెట్ అవుతుంది అన్న దాంట్లో ఉంటారు. కొంచెం ధైర్యం చేసి కమర్షియల్ ప్లాటు కొంచెం బడ్జెట్ ఎక్కువైనప్పటికి కూడాను ధైర్యం చేసి మెయిన్ రోడ్ బిట్ కమర్షియల్ బిట్ కనుక తీసుకోగలిగితే సేమ్ అదే బడ్జెట్లో ధైర్యం చేసి కమర్షియల్ బిట్స్కి కొంచెం మెయిన్ రోడ్ బిట్లు తీసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది మేడం. అంటే పెరుగుతున్న విధానం కమర్షియల్ బిట్ అవుతాయి పెట్రోల్ బంక్స్కో, లేదా ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్కి, లేదా రెస్టారెంట్స్కి, రెగ్యులర్గా మనం చూస్తున్న ఫుడ్ కోర్ట్స్కి కమర్షియల్ బిట్స్ ఇవ్వటం వల్ల దాని మీద రెంటల్ ఇన్కమ్ మనకు ప్రతి నెల శాలరీ వచ్చినట్లు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఆ కమర్షియల్ వాల్యూస్ రోజు రోజుకి దాని మెయిన్ రోడ్ బిట్ అవ్వటం వల్ల దాని విలువ అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇంకా కొంచెం ధైర్యం చేసి కమర్షియల్ బిట్స్ తీసుకోండి అనే నేను ప్రతి కస్టమర్కి కూడా రిక్వెస్ట్ చేస్తూ గైడ్లైన్స్ ఇస్తూ వస్తుంటాను మేడం. అంటే మామూలుగా అసలు మనకు ఎంత డబ్బు కావాలి, ఇది అవసరాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే మనం ఎంతైనా కోరుకోవడం ధర్మం అంటారంటే మామూలుగా జీవితంలో? ఏది మేడం? అంటే మామూలుగా ఇప్పుడు మీరున్నారు, మీరు ఎదిగారు లైఫ్లో ఒక్కసారిగా, మీకు ఎవరైనా వాళ్ళకి నాకు ఎంత డబ్బులు కావాలని ఆలోచించినప్పుడు ఎలా ఆలోచించాలి చెప్పండి అసలు? మేడం ఇది చాలా మెచ్యూర్డ్ లెవెల్గా థింక్ చేయాల్సిన విషయం మేడం. మనం డబ్బు ఇంత అన్న దాని మీద సర్టెన్ నెంబర్ మీద మనము కెరీర్ డిపెండ్ అవ్వకూడదు మేడం. నాకు అనిపించింది వాట్ ఐ ఫీల్ ఏంటంటే మనం ఎంతవరకు పెట్టే గుణం ఉంది, సర్వీస్ చేసే గుణం ఉంది, ఎంతవరకు దేవుడు మనకు ఆ శక్తిని కల్పిస్తున్నాడు అన్న దాని మీద ముందుకు వెళ్ళటమే మేడం. నాకు వన్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్ మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం, రాజశేఖర్ అన్నయ్య అని చెప్పేసి చార్టెడ్ అకౌంటెంట్ చేశాడు. అతను నేను కలిసి చదువుకున్నాము, కలిసి కెరియర్ స్టార్ట్ చేశాము. అన్నయ్య ఇచ్చే గైడెన్స్ కూడా ఒకటే, ఈరోజు లైఫ్ ఎంత ఈజీగా లీడ్ చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్, ఎంత ఎర్న్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి లాక్డౌన్ టైంలో జరిగిన చర్చ. ఈజీగా అంటే ఏంటి అర్థం? ఎటువంటి టెన్షన్స్ లేకోకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాము అనేదే ఇంపార్టెంట్. మనీ టెన్షన్స్ ప్రెషర్స్ దాంట్లోకి వెళ్ళి లీడ్ చేస్తున్నా అని లాక్డౌన్ సందర్భంలో అది థింక్ చేసుకొని రీకాల్ చేసుకున్న సందర్భంలో అతను ఇచ్చిన గైడ్ లైన్స్ మేడం. చాలా మంచి మాట చెప్పారు. కానీ మీరు ప్రశాంతంగానే కనిపిస్తారు, ఎక్కడ కూడా నేను చాలా ప్రశాంతంగా ఉంటా మేడం. ప్రశాంతంగా ఉంటే పనులు అవుతాయి, రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటాం. టెన్షన్లో రాంగ్ స్టెప్స్ పడితే మనల్ని నమ్ముకున్న 150 మంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ కెరియర్స్ డిస్టర్బ్ అవుతాయి అని ప్రతి సందర్భంలో కూడాను ప్రాపర్గా థింక్ చేసి కూల్గా థింక్ చేసి డెసిషన్స్ తీసుకుంటాం మేడం. అంతే. మొన్న లడ్డు వేలంపాటలో మీరు అంటే ఇది మీకు అందించాక లడ్డు మేడం ఎలాంటి భావన కలిగి ఉంటుంది మేడం? అది చెప్పలేని సంతోషం మేడం. ఆ లడ్డు వేద పండితులు తీసుకొచ్చి నా తల మీద పెట్టినప్పుడు ఆ లడ్డు యొక్క శక్తి నా బాడీ మీదకి, నా బ్రెయిన్ మీదకి టచ్ అయింది మేడం. అది చాలా అద్భుతం మేడం. ఆ దేవుడి మహిమ ఎంత ఉంటుంది అనేది మాత్రం ఆ లడ్డు భారం అది మన తల మీద పెట్టినప్పుడు 18 kgs లడ్డు మేడం. జనరల్గా మామూలుగా 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలదే మనం లిఫ్ట్ చేయలేం. 18 kgs లడ్డూది కూడాను మనం తెలియకుండా లిఫ్ట్ చేయగలిగాం మేడం. అది ఆ శక్తి కూడా మన ఒంటి మీదకి చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉండే. మీ తోటి వారందరూ ఏమన్నారు? ఎందుకంటే అత్యంత ధనికులు ఉండే ఒక నైబర్హుడ్ అది. ఎగ్జాక్ట్లీ. మహబూబ్ భుజ అంటేనే చాలా బాగా వెల్ సెటిల్డ్ పీపుల్ ఉంటారు. అవును, మహబూబ్ భుజ వచ్చేసి 2 స్టేట్లో ఉన్న రిచెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ మేడం.
టాప్ లెవెల్ పీపుల్, క్రీమ్ పీపుల్ అందరూ ఉంటారు. చాలా మంచి పీపుల్ మేడం. ఉన్న అందరూ కూడాను చాలా హెల్పింగ్ నేచర్‌తో ఒకళ్ళొకళ్ళు చాలా అసోసియేట్ అవుతూ ప్రతి సందర్భంలో, ప్రతి సెలబ్రేషన్స్‌లలో మనం ఊర్లలోకెళ్ళి ఇక్కడికొచ్చాము అన్న ఫీల్‌ని మర్చిపోతూ, ఇదే మన ఊరు, ఇదే మన పుట్టి పెరిగిన ఊర్లా ఫీల్ అవుతూ అందరూ ఒకళ్ళొక ఫ్యామిలీతో అసోసియేట్ అవుతూ మైహుంబుజాలో ఉంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. నన్ను చాలా బాగా కలుపుకోబోతున్నారు ప్రతి సందర్భంలో కూడాను. కొత్త వ్యక్తా, పాత వ్యక్తా, ఉన్న వ్యక్తా, లేని వ్యక్తా అలా కాకోకుండా మన భుజాకు వచ్చిన వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి కలుపుకోబోతున్నారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అక్కడ ఈ లడ్డు ఆక్షన్కి వెళ్ళటము, ఆ లడ్డు ఆక్షన్స్లో గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండటము, ఎంసీ పూజ కమిటీ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండటము, వాళ్ళు ఆక్షన్ కండక్ట్ చేసిన విధానం మంచిగా ఉండటము, అంతా చాలా వండర్ఫుల్గా నచ్చింది. ఇప్పుడు 51 లక్ష రూపాయలు ఏం చేస్తారండి? గణేష్ ఉత్సవ కమిటీ కింద వాళ్ళు ఆ 9 days చేసే పూజలకి యూస్ చేస్తారు మేడం. కొంత సర్వీస్ ఓరియంటెడ్ వాటికి కూడాను అన్నదానాలకు కూడా చేస్తారు. అందులో అది మన నుంచి జరిగింది కాబట్టి ఆ 9 days అన్నదానం కార్యక్రమము మనం ఇచ్చిన కాంట్రిబ్యూషన్ లా ఉంటుంది. సో తృప్తిగా ఉంటుంది. సేవే, ప్యూర్లీ సేవే మేడం. ఆ 9 days కూడాను ఒకరోజు లక్ష్మీ పార్వతుల కళ్యాణం చేస్తారు, ఒకరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, ఒకరోజు కాశీలో హారతి ఎలా ఇస్తారో అలా దేవుడికి హారతి చేస్తారు. ఆ 9 days భగవంతునికి ఇచ్చే ప్రతి సేవలో మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అన్నదానాలలో మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అది చాలా తృప్తినిస్తుంది మేడం మాకు. అయితే ఈసారి మరి గెలుపుతో మీరు మరిన్ని హైవే ప్లాట్లు అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా మేడం. నా మోటో ఏంటంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్స్ నుంచి మెయిన్ రోడ్ ప్లాట్స్కి డైవర్ట్ చేయాలన్న మైండ్ సెట్తో నేను ప్రతి క్షణం థింక్ చేస్తూ ఉంటాను. సో దీంట్లో ఏంటంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళ కెరియరు, వాళ్ళ అవసరాలకు సంబంధించినప్పుడు, వాళ్ళ పిల్లల చదువుల కోసమో, పిల్లల మ్యారేజ్ కోసమో, లేదన్నా హాస్పిటల్ ఏమీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్ బిట్స్ టక్కున స్పీడ్గా సేల్ అవుతాయి. సో వాళ్ళకి ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో ఉంటారు కాబట్టి సో నేను కమర్షియల్ బిట్స్కే రిఫర్ చేస్తున్నాను. వాళ్ళకి మేజర్గా రెంటల్ ఇన్కమ్ దానికోసం కూడా రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ కమర్షియల్ బిట్స్ ఉండే ఏరియాస్ అన్నీ కూడా రెసిడెన్షియల్ కంటే కూడా గ్రోత్ ఫాస్ట్గా ఉంటుందండి. చాలా స్పీడ్గా ఇన్కమ్ రావడం ఒకటి, గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మెయిన్ రోడ్ బిట్ గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది మేడం. రెసిడెన్షియల్ ప్లాట్లో గ్రోత్ వచ్చేసి గజానికి 500, 1000, 1500 అలా పెరుగుతూ ఉంటుంది. కమర్షియల్ బిట్లో వచ్చేసి గ్రోత్ 5000, 10,000, 15,000, 20,000, 5,000 జంప్ అవుతూ వెళ్తూ ఉంటుంది కదా మేడం. కమర్షియల్ బిట్లో చాలా హ్యూజ్ గ్రోత్ కనిపిస్తుంది. రైట్. కమర్షియల్ బిట్లో హ్యూజ్ గ్రోత్ అంటే ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడితే రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంటుందండి సుమారు? జనరల్గా ఇప్పుడు మనం కొన్ని కమర్షియల్ బిట్స్ చేస్తున్నాం మేడం. అంటే మెయిన్ కమర్షియల్ బిట్స్లలో అందులో 36 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 36 lakhsకి 25,000 మంత్లీ రెంటల్ వస్తుంది. సో మంచి రేట్. 36 lakhsకి ఒక ఎవ్రీ మంత్ 25,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే సంవత్సరానికి 25,000 అంటే ఇంటూ 12 అంటే మనకి 3 లక్షలు. ప్లస్ మెయిన్ రోడ్ బిట్ వాల్యూ కూడా డైలీ పెరుగుతూ ఉంటుంది కదా మేడం. ఇటు రెంటల్ ఇన్కమ్ మంచిగా వస్తుంది, అటు డైలీ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ కమర్షియల్ బిట్ వాల్యూ డబల్, త్రిబుల్ అలా అవుతూ వస్తూ ఉంటుంది. రెండు విధాలుగా కస్టమర్ బెనిఫిట్ అవుతారు. కానీ మనకి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చూసిన వాడికి లాస్ట్ టైం కొన్ని విషయాలు చెప్పారు, కానీ దాని మెయింటెనెన్స్ అని ఎలా గణేష్ గారు? బికాస్ మనం ఎక్కడో ఉంటాము, మన బిట్ అక్కడెక్కడో కమర్షియల్ బిట్ ఉంటుంది, అది ఉందా లేదా, ఎవరైనా ఏదో చేశారా, కట్టేశాడా, ఎట్లా చూసుకుంటాము? చూసుకోవచ్చు మేడం. లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరు మీదే ఉంటాయి రిజిస్ట్రేషన్ అయినాక. సో అక్కడ అథారిటీలో లీగల్గా వాళ్ళ పేరు మీదే ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టి చూసుకుంటారేమో. సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా చూసుకోవచ్చు. లీగల్గా అయితే వాళ్ళ పేరు మీదే ఉంటుంది. అండ్ మేము కూడా వాళ్ళకి ఆ సర్వీసెస్ ఇస్తాము. పొజిషన్లో ఎవరున్నారు అనేది వాళ్ళతో పాటు మేము కొన్ని ప్లాట్స్ ఉంచుకుంటాం కాబట్టి మేము అక్కడే ఉండి చూసుకుంటాం. అక్కడే ఉండి మా ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అండ్ మీరు చెప్పినట్టు గుర్తు లాస్ట్ టైం మేడం, రీసేల్ చేయాలంటే కూడా కమర్షియల్ ప్లాట్స్ 100% మేమే రీసేల్ చేస్తాం మేడం. ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము. కస్టమర్కి ఏ సందర్భంలో కనుక కావాలి, దీన్ని అమ్మేయాలి అని అనుకుంటే ఇమీడియట్గా దాన్ని రీసేల్ చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఎందుకంటే ఇది ప్యూర్లీ కమర్షియల్ అవ్వబట్టి బయ్యర్స్, ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ మంది విల్లింగ్ చూపిస్తారు కొనుక్కోవడానికి. సో ఆ ఉద్దేశంతో రీసేల్ బాధ్యత కూడా మా సంస్థ నుంచి మేమే తీసుకుంటున్నాం. ఇప్పుడు 36 lakhsకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది? 605 గజాలు వస్తుంది మేడం 36 lakhsకి. ఈ 605 గజాలకి 36 lakhs ఖర్చు అవుతుంది. తర్వాత వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, పొజిషన్ కూడా వాళ్ళ పేరు మీద ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ మంత్ నుంచి రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవ్రీ మంత్ 25,000 రెంటల్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుందో. అంటే రెంటల్ ఇన్కమ్ మీరు ఇస్తారా లేకపోతే వాళ్ళు పెట్టుకుంటే వస్తుందా?
లేదు, అది వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినాక మనం కంపెనీస్తో అసోసియేట్ అవుతున్నాం కదా మేడం. ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యాము. సో సో వాళ్ళు మీరే వాళ్ళకి ఒక క్లయింట్ క్లయింట్స్ చూపించేస్తారు. ఆ 2 డాట్స్ మన ద్వారా కనెక్ట్ అవుతాయి. ఓహో. ఇటు కస్టమర్ని అటు ఎవరు తీసుకుంటున్నారో వీళ్ళకి మన ప్లాట్ కొనుక్కున్న వాళ్ళ ద్వారాను కనెక్ట్ అవుతుంది. సో అది వాళ్ళకి కలిసి వస్తుంది. ఎవ్రీ మంత్ ఇంట్లో 25,000 ఉద్యోగస్తులు ఉన్నట్లుగా వాళ్ళు దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో లైఫ్ టైం ఉంచుకున్నారనుకోండి, రెంట్ కూడా పెరుగుతూ రెంట్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతూ ఉంటుంది మేడం. అవును. ప్లస్ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. రెండు కలిసి వస్తాయి. సో ఏ విధంగా చూసినా బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ అవుతుంది. ఇవాళ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినారా, ఎఫ్డీస్ మీద ఇన్వెస్ట్ చేశారా, కమర్షియల్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేశారా, ఈ 3 మేజర్ మేడం. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారా, చేస్తే ఎవ్రీ మంత్ ఇంత రెంటల్ ఇన్కమ్ అయితే రాదు. ఎఫ్డీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంత మంత్లీ ఇన్కమ్ రాదు. అస్సలు రాదు. సో ఇది మరీ దారుణం. మరీ దారుణం. సో ఇంకా మూడోది వచ్చేసి ఈ కమర్షియల్ ప్లాట్స్ తీసుకోవటం వల్ల రైట్. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో కమర్షియల్ ప్లాట్స్కి వెళ్ళటమే మనకు ఈ రోజు స్పీడ్ గ్రోత్ చూడాలి అనుకుంటే బెస్ట్ అనేది. బెస్ట్ అది. మీ గణేష్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? మీరు ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో ఉన్నాయి మేడం. అన్నీ కూడాను మెయిన్ రోడ్ వెంచర్స్. And అన్ని highway పక్కనే అన్ని ఉంటాయి. హైవేల పక్కనే డిటిసిపి వెంచర్స్ అన్నీ కూడాను. అన్ని అప్రూవల్స్ కూడా పక్కాగా చూసుంటారు మీరు. ఎందుకంటే 100% మీరు అప్రూవల్ వచ్చినాక మాత్రమే మేము మార్కెట్లో దాన్ని పెడతాం మేడం. మాకు ఇవ్వాలి దాన్ని సేల్ చేసి రేపే అమౌంట్ తీసుకొని చేయాలి అనేది కాదు. ఎందుకంటే తీసుకున్నాక మళ్ళీ అది ఇంకో కడ కొనుక్కోవాలి. అదే ఇది చేతిలో ఉన్నది పెరుగుతూ ఉంటుంది కదా, అవును. పెరిగిన రేటుకే మళ్ళీ రేపు సేల్ చేస్తాము అని ఎందుకు వెయిట్ చేసి అప్రూవల్స్ వచ్చినాక రిజిస్ట్రేషన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నాక రిజిస్ట్రేషన్ అవుతుంది. కస్టమర్ స్పాట్ రిజిస్ట్రేషన్ అడుగుతారు కాబట్టి అలా ఉన్నప్పుడే దాన్ని సేల్కి తీసుకెళ్తాం. మ్మ్. అంతా పక్కాగా చేశారు. 100%. మీరు కూడా చాలా మోడెస్ట్, చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి మీరు అవును కోటీశ్వరులు అయిపోయారు కదా. మేడం. చాలా మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు సింగరేణింలే. Employee అది మాత్రం అసలు స్టోరీ నిజంగా చెప్పాలంటే. వాస్తవమే మేడం. ఛాలెంజింగ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాము, కాన్ఫిడెంట్గా వెళ్తుంటాము, చాలా గట్స్తో ముందుకెళ్తూ ఉంటాము. సో ఎక్కడైనా మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకునే సందర్భాలు ఉన్నాయా గణేష్? రాంగ్ డెసిషన్స్ పడతాయి మేడం. రాంగ్ డెసిషన్స్ అనుకోకుండా పడతాయి. పడున్నప్పుడల్లా మా గురువు గారు ఉంటారు, నాగిరెడ్డి సారు, సుధాకర్ సారు మా గురువులు ఉన్నారు. వాళ్ళు ఎవరు సార్? సాహితీ కాలేజ్ మాకు ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్. సో అధ్యాపకుల దినోత్సవం, అధ్యాపకుల టీచర్స్ డే రోజు. తలుచుకుంటున్నారా? అవును, ఇవాళ వాళ్ళకు కూడా మన సుమన్ టీవీ తరపు నుంచి గురు పౌర్ణమి రోజు వాళ్ళ ఆశీర్వాదం కూడా విషెస్ తెలియజేస్తూ వాళ్ళకి టీచర్స్ డే బ్లెస్సింగ్స్. సో వాళ్ళు మంచి చెడు చెప్తుంటారు. చెప్తుంటారు. మీరు బేసికలీ బాగా చదివారు కదా సార్? నేను ఎంబీఏ చేశాను మేడం. అందుకనే. ఎస్. ఆయన ప్రతి గైడ్లైన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. ఏది బెస్ట్ అనేది వాళ్ళు ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తారు. సో నేను ఎంత ఎదిగితే వాళ్ళు అంత సంతోషంగా ఉండే ఫస్ట్ వ్యక్తులు అమ్మ నాన్నల తర్వాత. సో ఇంకా అలా ముందుకు వెళ్తున్నా మేడం. చాలా మంది ఇంత గోల్డ్ వేసుకోవడానికి సాహసించరు మేడం. కానీ మీరు అంటే ఇది లక్ష్మీ కటాక్షం చూపించుకోవడానికి చేస్తారా, లేక మేడం. మీరు ఎందుకంటే ఒక స్టైల్ ఇలాగా ఇన్ని ఉంగరాలు, ఇంత పెద్ద కడియం ఒకటి పెట్టుకోవడం? మేడం, ఇది నాది ఒక్కొక్క సందర్భంలో నేను అచీవ్ అయినందుకు దాని సింబల్గా తీసుకుంటూ సో అది వచ్చాను. ఎక్కడో గోడలో షెల్ఫ్ లో పెట్టుకోకుండా మీ ఒంటి మీద పెట్టుకోకుండా పెట్టేసుకుంటారు. ఒంటి మీద పెట్టుకుంటాము. సో మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఇచ్చే కమిట్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అది. సో డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు కూడాను ఒక పాజిటివ్ డిస్కషన్స్తో ముందుకు వెళ్తూ ఉంటుంది కదా. నేను ఏది రీచ్ అయినా కూడాను ఒక చిన్న ఐటెం తీసుకుంటూ వస్తుంటాను మేడం. అట్లా ఈ 25 yearsలో తీసుకున్న గోల్డ్ మన ఇంటి మీదే ఉంటుంది. సార్ మీ ఆవిడ కూడా కొని పెడతారా, మీరే కొనుక్కుంటారా? కొనుక్కుంటారు మేడం. మా ఆవిడ, మా చిన్నోడు కూడా కొనుక్కుంటారు. అందరు కొంటారు ఉంటారు కదా, అది పాయింట్. అది సో ఇప్పుడు మీరు చెప్పండి, వినాయకుడికి ఎలా మొక్కాలి మీలాగా అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలంటే? ఇదే డబ్బునక్కడ కాదండి, డబ్బులని కాదు ఇక్కడ. మేడం, బట్ చాలా మంది సక్సెస్ఫుల్ అవ్వడానికి సక్సెస్ మంత్ర ఏంటని అడిగితే గణేష్ గారు మేడం, ఏం చెప్తారు? ఏదైనా ఫస్ట్ మనం అన్ని దేవుళ్ళలో కూడాను మనం వినాయకుడిని ఫస్ట్ పూజిస్తాము. సో వినాయకుడి దేవుడిని మనం పూజించి బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రశాంతంగా ఆలోచించి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ తోలాడుకుంటూ వస్తుంది మనల్ని. అంతే. అంటే అందుకనే మనకు అంటాం కదా ఆది గురువు బేసిక్ గా. Exactly, అన్ని మేడం. పూజలు అందుకునే ముందు కూడా మేడం ముందు వినాయకుడికి మొక్కడం అనేది ఆనవాయితీ. అవును, తొలి పూజ ఫస్ట్ వినాయకుడికి తొలి పూజ, అది. చేస్తారు. అదే పేరు అమ్మ నాన్న నాకు పెట్టారు గణేష్ అని. చాలా బాగా కలిసి వస్తుంది మేడం. అది. సో మీ నాన్నగారు ఆచితూచి పెట్టినందుకు మీకు పేరు, మీ అమ్మ నాన్నలు. మేడం. మీరు అలా భక్తులుగా, మంచి అపర భక్తులుగా తయారయ్యారు. మీరు మేడం. లడ్డు వేలంపాట లడ్డు అందుకున్నారు. అది. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు గణేష్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే. ఇంకా ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయా ప్లాట్? చాలా ప్లాట్స్ ఉన్నాయి మేడం. ప్లాట్స్ అంటే మన హైవే మీద ప్లాట్సే కదా మేడం. కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయడానికి ప్లాట్స్కి ఇన్వెస్టర్స్కి ఇది బెస్ట్ చాయిస్ మేడం. మార్కెట్ కూడా కంప్లీట్ కస్టమర్స్కి ఫేవర్గా ఉంది. సో ఇవాళ అనుకుంటే ఇవాళ మీరు
వారంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారా? ఎగ్జాక్ట్లీ ఇవ్వాలనుకుంటే రేపు పేమెంట్ చేసి ఎల్లుండి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్ని హైవే మీద ఉన్న కమర్షియల్ బిట్స్ కాబట్టి రేపు డెసిషన్ తీసుకోవచ్చు, ఎల్లుండి ఎంఆర్ఓ ఆఫీస్లో స్లాట్ బుక్ చేసుకొని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడికక్కడ ఏమి ఇస్తారు అది? పాస్బుక్ వస్తుంది, గవర్నమెంట్ పాస్బుక్ వస్తుంది. సో మంచిగా ఉంటుంది మేడం. అక్కడ నుంచి ఇంకా మీరే కనెక్ట్ చేస్తారు కాబట్టి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోతుంటుంది. నా సజెషన్స్ ప్యూర్లీ కమర్షియల్ బిట్స్ తీసుకోవడానికి గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి మేము రెడీగా ఉన్నాము. కమర్షియల్ బిట్స్ ఇవ్వడానికి, అందివ్వడానికి. లోన్ ఇస్తారా ఎవరైనా? కమర్షియల్ బిట్స్ మీద అన్ని బ్యాంక్స్ వాళ్ళు ముందుకు వస్తారు మేడం లోన్స్ ఇవ్వడానికి. గొడవే లేదు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో రెసిడెన్షియల్ ప్లాట్స్లలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ సేల్ చేయాలి అనుకున్నప్పుడు సఫర్ కాకోకుండా, ఇప్పుడు ఫేవర్ కస్టమర్స్కి బాగా ఫేవర్ ఉంది, అంటే బయ్యర్స్కి కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్న ప్రైజెస్ ఉన్నాయి. సో మార్కెట్ మొత్తం బయ్యర్స్కి ఫేవర్గా వెళ్తున్న సందర్భంలో కస్టమర్స్కి నేను ఇచ్చే సజెషన్ కమర్షియల్ బిట్స్కి వెళ్ళండి. హై వాల్యూస్ రేపటి రోజున హ్యూజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంత్లీ రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ నేను ఒకటి కనుక్కున్నాను అనుకోండి, నాకు సరే కొన్ని రోజులు నేను ఏదో రెంట్కి ఇచ్చేసాను, అక్కడ ఏదో చిన్న రెస్టారెంట్ పెట్టుకున్నారు, తర్వాత నేను అక్కడనే ఉంటా, హైవే పక్కనే అయినా నాకు సౌండ్ వచ్చినా పర్లేదు, పొల్యూషన్ వచ్చినా పర్లేదు, అక్కడే ఇల్లు కట్టుకొనిస్తారా మేడం? అది మనం వాళ్ళతో రెంటల్ అగ్రిమెంట్లో చేసుకున్న కమిట్మెంట్స్, లీజ్ డాక్యుమెంట్స్లో మనం ఉన్న దాని మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సో అలా కాకుండా ప్లేస్ అలానే ఎంటీగా పెట్టుకొని స్వయంగా మనమే కట్టుకున్నామంటే కట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి హైవే పక్కన ఇష్టం, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పసే అండి, మాకు రెంటల్ ఇన్కమ్ ఏం అవసరం లేదు, మెయిన్ రోడ్ బిట్ మాకు ఒక వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కోసమే చూస్తున్నాము అనుకున్న వాళ్ళకి పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించుకొని గేట్ వేసుకొని తాళం వేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అలా కాకపోతే మీరు అన్నట్టు రెంట్కి ఇచ్చేస్తే ఇంట్లో ఒక ఉద్యోగస్తులు ఉన్నట్లే ప్రతి నెల 25,000 రెంటల్ ఇన్కమ్ వస్తూ ఉన్నట్లు. అది సో అయితే గణేష్ రియల్ ఎస్టేట్ ని కాంటాక్ట్ చేస్తారు ఎవరికైనా మేడం, కొంచెం లోన్ తీసుకునైనా అట్లాంటి సంకల్పాలు ఉంటే ఇట్స్ గుడ్ రేట్ ఆఫ్ రిటర్న్. మీరు చెప్పారు 3 లక్షలు అంటే 12 ఏళ్ళలో మనకు పెట్టిన పెట్టుబడి 36 లక్షలు ఈజీగా వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. 10 ఏళ్ళలోనే వచ్చేస్తుంది. ల్యాండ్ వాల్యూ దగ్గర ఈ 10 ఏళ్లలో అది 2000 టైమ్స్ పెరుగుతుంది. 2000 టైమ్స్ పెరుగుతుంది. ఏంటండి మాట్లాడుతుంది? కమర్షియల్ బిట్స్ మేడం. అంటే అట్లా ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు అంటే మీరు అనేది 36 లక్షలు పెట్టుకుంటే మేడం 36 into 2000 అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ బిట్స్ హైక్ ఎప్పుడైనా అలానే, ఎవరైనా ఒక పిల్లవాడు 12 ఏళ్లలో అలానే పెరుగుతుంది. ఒక ల్యాండ్ కొనిపడేసి మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అదే ప్లాట్ ని రేపు పిల్లలకి గిఫ్ట్ గా ఇచ్చినట్లు. చిన్నప్పుడు మా మమ్మీ డాడీకి మీరు చెప్పుంటే బాగుంటుంది. ఇప్పుడైనా కాదు మేడం, ఇప్పటికైనా ఆలస్యం లేదు. పెద్ద అమౌంట్ కూడా కాదు. వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే 2000 టైం. ఇది ఎక్స్పీరియన్సా లేకపోతే మార్కెట్ మనం చెక్ చేసుకోవచ్చు మేడం. ఎక్కడైనా మనం కమర్షియల్ బిట్స్ గతంలో ఎవరైనా ఎక్కడైనా కొనుక్కున్న దాని రేటు, 12 ఇయర్స్ తర్వాత దాని రేటు, ఈ రెండు చెక్ చేసుకుంటే అంటే బేసిక్ ప్రైస్ మీద కొన్న వాటి రేట్ల మీద ఖచ్చితంగా హ్యూజ్ రిటర్న్స్ వస్తుంటాయి. హై రేట్ మీద కొన్న వాటి మీద 12 ఇయర్స్కి రిటర్న్స్ తక్కువ ఉండవచ్చు, కానీ బేసిక్ ప్రైస్ 6,000 దాని మీద కొన్న దాని మీద ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మీరు మంచి పాయింట్ అందించారు. వాళ్ళు కొత్త పాయింట్ లాస్ట్ టైం చెప్పలేదు ఇది మేడం, కానీ లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ తర్వాత మీకు చాలా కాల్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీకి మార్కెట్లో మామూలుగా లేదు మేడం, చాలా అద్భుతమైన ఆదరణ ఉంది, మంచిగా రీచ్ అవుతుంది. రీచ్ అవడంతో నాకు ఒక తృప్తినిచ్చింది. సుమన్ టీవీ ద్వారా నేను మార్కెట్లో బాగా రీచ్ అయ్యాము అని చెప్పేసి, ప్లస్ రీచ్ అవటమే కాకుండా ద వాల్యూడ్ కస్టమర్స్ కాల్ చేశారు. అది మంచి ప్రొఫైల్ చూస్తున్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. దాంట్లో నేను ప్రతి కాల్లో కూడా మేము అడుగుతున్నాను కస్టమర్స్ని, మీరు ఏం చేస్తుంటారు ఏంటండి అని, నా నెంబర్ ఎక్కడ చూసి ఫోన్ చేశారు అనేది కూడా క్రాస్ చెక్ చేస్తుంటే పలానా సుమన్ టీవీలో చూసాము, పలానా ఇన్స్టాగ్రామ్లో చూసాము, అది వాళ్ళు మీ ప్రొఫైల్ ఏంటన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఈ 2 డాట్స్ కూడా సుమన్ టీవీ నుంచి కనెక్ట్ అవుతున్నాయి. గణేష్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి వయా సుమన్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ మేడం. బిజినెస్ ప్లాట్ఫామ్కి, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ప్లాట్ఫామ్కి సుమన్ టీవీ ఇస్ ద బెస్ట్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. అలాగే రియల్ ఎస్టేట్లో ఎవరైనా అడుగు పెట్టాలి, బోల్డ్ అండ్ డబ్బులు 10 ఏళ్లలో సంపాదించాలనుకుంటే, కోటీశ్వరులు అవ్వాలనుకుంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టు భగవంతుని మొక్కాలి, ప్లస్ ఆల్సో సేవాగుణంతో పాటు కొంచెం తెలివిగా ఇలాగ కమర్షియల్ ప్లాట్స్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగా గ్రోత్ ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మేడం మేడం వచ్చే సంవత్సరం లడ్డు లోపల మళ్ళీ మనం తప్పకుండా కలుస్తాం. కలుద్దాం మేడం. నెక్స్ట్ ఇయర్కి ఇంకా 29 lakhs నుంచి 51 lakhsకి వచ్చారు. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు దేవదేవుడికి ఏమి ఇస్తారు? మేడం. అది చూసుకోవాలి. దేవుడు ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ప్రసాదిస్తే ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంది మేడం. నెంబర్ ఈజ్ డజంట్ మ్యాటర్ మేడం. దేవుడి దయ మనం పొందగలిగామా లేదా అన్నంత వరకు మాత్రమే థింక్ చేసాం. లాస్ట్ ఇయర్ 29 తీసుకున్నప్పుడు 2 స్టేట్స్లో హైయెస్ట్ బిడ్. ఈరోజు 51 lakhsకి 1.5 కోటి పైన దాటినప్పుడు ఇలా వరల్డ్ వైజ్గా కూడాను కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. ఒక సంచలనంలాగా వైరల్ అవుతుంది. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయినా అన్న ఫీలింగ్ కూడా నాకు వస్తుంది. తప్పకుండానండి, మీకు అన్ని భగవంతుడు మేలు చేస్తారని, మేడం మీ ద్వారా మంచి కార్యక్రమాలు అందరికీ ప్రజలకి మంచిగా జరిగే చాలా కార్యక్రమాలు జరగాలని మేము కూడా ఆశిస్తున్నాం. మేడం నమస్కారం. నమస్తే మేడం.